ఒక కడాయి పెట్టుకుందాం. ఒక 2 స్పూన్లంత ఆయిల్ పోసుకుందాం. 1.5 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. 4 ఎండుమిరపకాయలు వేసుకుందాం. దూరగా వేపుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకుందాం. మంచిగా అది కూడా ఫ్రై చేద్దాం. ఫ్రై అవ్వగానే 1.5 స్పూన్ ధనియాలు వేసుకుందాం. అది కూడా మంచి దూరగా వేపాలి. ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకుందాం. కట్ చేసి పెట్టుకుని చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం. టమాటా ఒకటి, అది కూడా ఫ్రై అవ్వాలి మంచిగా. క్యారెట్ 1 కప్పు, అది కూడా మంచిగా దూరగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఎల్లిపాయలు ఒక 5-6 ఎల్లిపాయలు, కొత్తిమీర, పసుపు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సాల్ట్ కొంచెం వేసుకుందాం. మంచిగా ఫ్రై చేద్దాం. మంచి దగ్గర అయ్యాక చిటికడ జీలకర్ర వేసుకుందాం. సగం స్పూన్ జీలకర్ర. మంచిగా చల్లారించినాక రోట్లో దంచుతాము. రోట్లో రుబ్బుకొని వద్దాం. ఫస్ట్ మంచిగా దంచేసి అయిపోయింది పచ్చడి. ఒక బౌల్లోకి తీసుకున్న కడాయిలోకి వేస్తాము. అట్లా ఆ కడాయి దంచినాక ఆ కడాయితోటే పోపేద్దాం. ఇప్పుడు అయిపోయింది పచ్చడి. ఆ కడాయి పెట్టుకుందాం. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 2-3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. సగం స్పూన్ ఆవాలు, సగం స్పూన్ మినపప్పు. మంచిగా దూరగా వేపుదాం. కొద్దిగా కరివేపాకు. రోట్లో రుబ్బిన పచ్చడి కడాయిలోకి వేసుకుందాం. మంచిగా తీసేద్దాం. మంచిగా ఫ్రై చేద్దాం. ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.